యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. మిడిల్ ఈస్ట్లో మధ్య ప్రాచ్యంలో ప్రతిరోజు యుద్ధ మేఘాలే. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. నిన్న నైట్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేసింది. అంటే ఎటువంటి వార్నింగ్ లేకుండా, ఇరాన్ రీసెంట్గా ఎటువంటి కవ్వింపు లేకుండా ఇజ్రాయెల్ చేసిందనమాట. దానికి ఆపరేషన్ రైజింగ్ లైన్ అని చెప్పి పేరు కూడా పెట్టారనమాట. ఈ అటాక్లో ఇరానియన్ ఐఆర్జీసీ చీఫ్ హుస్సేన్ సలామీ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ బఘేరీ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అనేవి అమెరికా ఆధ్వర్యంలో జరిగినాయా, అమెరికా సపోర్ట్ లేకుండా జరిగినాయా అని మాత్రం చర్చ వస్తుంది. అమెరికన్ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాత్రం మాకేం సంబంధం లేదు, మావేమీ రిటాలియేట్ చేద్దని చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఎందుకింత నిర్ణయం తీసుకుంది? ఇరాన్ పైన, ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, ప్రత్యేకంగా నతాంజ్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ అనమాట, దానిపైన కూడా అటాక్ చేసింది. చాలా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, మిలిటరీ ఇన్స్టలేషన్స్ ఇరాన్లో ఉన్న వాటి మీద ఇజ్రాయెల్ నిన్న నైట్ అర్ధరాత్రి పూట అటాక్ చేసిందనమాట. ఎటువంటి కవ్వింపు లేకుండానే ఇమీడియట్గా ఎందుకు అటాక్ చేసిందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, ఇరాన్లో చాలా క్లోజ్గా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్కి దగ్గరగా వచ్చేసిందంట. ఆల్మోస్ట్ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసేసినట్టే. ఒకవేళ కనుక ఇరాన్ చేతులకు న్యూక్లియర్ బాంబ్ వస్తే, ఇరాన్ కనుక న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే ఫస్ట్ థ్రెట్ ఇజ్రాయెల్కే. ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా చేద్దామని చెప్పి ఇరాన్ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ యొక్క అభియోగం అనమాట. ఇక్కడ రీసెంట్గా ఇజ్రాయెల్ చేసిన అటాక్కి ఇరాన్ రిటాలియేషన్ ఖచ్చితంగా భయంకరమైన పనిష్మెంట్ చూడబోతున్నారు ఇజ్రాయెల్స్ అని చెప్పి ఆల్రెడీ ఇరాన్ కూడా అనౌన్స్ చేసేసింది అనమాట. దీంతో నెతన్యాహు కూడా చాలా సెక్యూర్డ్ ప్లేస్లోకి వెళ్ళారని చెప్పి వినికిడి. ఓ పక్క ఇది ఇలా ఉంటే, ఇంకో పక్క ఒమన్లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు చివరి స్థాయికి వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఇద్దరి మధ్య ఒక డీల్ దగ్గరకు వచ్చిందంట. ఈ టైంలో ఇజ్రాయెల్ అటాక్ చేయడం అనేది డొనాల్డ్ ట్రంప్కి ఇష్టం ఉందా లేదా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీలో అమెరికా ఇరాన్ మధ్య ఒక డీల్ ఫైనలైజేషన్కి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని ట్రంప్ పర్మిషన్తో అటాక్ చేసిందా, డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ లేకుండా అటాక్ చేసిందా? ఇది పెద్ద ప్రశ్న. అయితే ఇరాన్ మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రమైన రిటాలియేషన్ అనేది చూపించబోతోంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకుంటే కనుక, ఇజ్రాయెల్ ఒక జియోనిస్ట్ స్టేట్. నెమ్మదిగా ఇజ్రాయెల్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని వైపౌట్ చేసుకుంటూ వెళ్తుంది. హమాస్ కావచ్చు, హెజ్బొల్లా కావచ్చు, సిరియా కావచ్చు. సిరియాలో మెయిన్ లీడర్ వాళ్ళకి ఎగనెస్ట్ అనమాట ఇజ్రాయెల్కి. తర్వాత ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్కి టఫ్ కంట్రీ ఇరాన్ అనమాట. ఇరాన్ని వైపౌట్ చేయటం, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ స్టెప్ బై స్టెప్ వెళ్తుందన్నమాట. సో అయితే ఇరాన్ మాత్రం మీరు బిట్టర్ అండ్ పెయిన్ఫుల్ రిటాలియేషన్ చూడబోతున్నారు, మేము రివెంజ్ తీర్చుకుని తీరుతామని చెప్పి ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తుంది అనమాట. సెవియర్ పనిష్మెంట్ ఇస్తామని చెప్తుంది. సో స్ట్రాటజిక్గా మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ చేసే పనులు పశ్చిమ దేశాలకు అంత నచ్చట్లేదని చెప్పాలి. ఎందుకంటే పశ్చిమ దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ యొక్క పర్మిషన్ లేకుండా, వాటికి చెప్పకుండా ఇజ్రాయెల్ ఇరాన్ పైన యుద్ధాలు ప్రకటిస్తుంది, అటాక్స్ చేస్తూ ఉందన్నమాట. ఈ టైంలో వెస్ట్రన్ కంట్రీస్ ఎలా రెస్పాండ్ అవుతాయో కూడా మరి చూడాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అథారిటీస్ వాళ్ళు ఇరాన్కి వెళ్ళి అక్కడ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ చూసారంట. ఇరాన్ అనుకున్న దానికంటే ఎక్కువగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుందని, ఇరాన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఐఏఏకి ఇలా చేస్తుందని చెప్పి ఐఏఏ రిపోర్ట్ ఇచ్చిందంట. దీని ప్రకారం చూస్తే ఇజ్రాయెల్కి ఒకవేళ కనుక ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే ఫస్ట్ థ్రెట్ ఇజ్రాయెల్కే. కాబట్టి ఇజ్రాయెల్ ఇలాంటి ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసి ఉండొచ్చని కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు.